ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮಃ. ಸುಂದರತರ ಪಿನಾಕಧರ ಹರ ಸುಂದರತರ ಪಿನಾಕಧರ ಹರ ಗಂಗಾಧರ ಗಜಾಚರ್ಮಾಂಬರಧರ ಗಂಗಾಧರ ಗಜ ಚರ್ಮಾಂಬರಧರ ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮಃ. ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮಃ. Et il fait très très beau. Quel journal? Nous parlerons des actualités plus tard. दिल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों. इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. వాటర్ వచ్చే దారి ఇది ఒకటేనండి. ఈ సైడ్ చూస్తే నీళ్ళు కృష్ణానది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలిపురం. అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్, నరణపూర్, జూరాల, బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పురుషుతల, విజయవాడ, బంగాళాఖాతంలో వచ్చిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే మన బ్యాక్ సైడ్ ఇలాగానే బోట్లో 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్క మహాదేవి గుహలకు వెళ్ళచ్చు. విన్నారా పేరు? 1,00,000 సంవత్సరాల ఏర్పడ గుహలు ఉన్నాయి ఇక్కడ. అది కూడా పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు ఒంటి మీద నూలు పువ్వు లేకుండా వచ్చి స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల బట్టలు ఉలేటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క అక్కన్న వల్ల అక్క మహాదేవికి పిలవబడుతుంది. ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆ గుహలో కొంతకాలం తపస్సులో ఉంటుంది. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వల్ల గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహసిద్ధంగా వెలిసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. ఇప్పుడు శ్రీశైలం స్వామిని జ్యోతిర్లింగం అంటాం, స్వయంభూలింగం అంటాం. శ్రీశైలం స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తాం. ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడతా ఉంటుంది. 365 రోజులు ఆయనకి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి అందుబాటులో ప్రశ్నగానే ఉంటుంది. మెరాగల్ ఆయన దర్శనానికి వెళ్ళాలంటే మా బోర్డు ఉదయం 9 నుంచి 12 లోపే వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 అవర్స్ టైం పడుతుంది. ఒకరి బట్టి 650 రూపీస్ టికెట్ ఇస్తుంటారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపాయి కౌంటర్లో మీ పేరు నమోదు చేయించుకోవాలి. 9 గంటల కింద టికెట్ ఇస్తారు. మన ఫ్రంట్ సైడ్ గ్రీన్ అని మనం చూద్దాం. అది రైట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ అని కరెంట్ సైడ్ ఉంటుంది. ఏపీ స్టేట్లో ఉంటుంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్. ఇదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఇదే డ్యామ్ నుంచి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని అసలు పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్.
ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 881 ఫీట్ ఉంది. స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. సైడ్ బోర్డర్ కనపడుతుంది చెట్ల కింద డ్యామ్ స్టోరేజ్ లెవెల్. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురికి శాపవశాత్తు పచ్చబండ అయ్యి ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేతనే నీళ్ళు ఇక్కడ పచ్చ కలర్లో కనపడుతుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పడిన వైట్గానే ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉన్నంతసేపే నీటికి పచ్చదనం. ఇదే గంగలో ఉప్పిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఉంటుంది, ముసలారం ఉంటుంది. ఒక నంది గుడ్డకు చూశారు కదా, మండపంలో ఉంటుంది పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటి గంగలో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఈ నదిని దర్శనం చేసుకుని ఇవే నీళ్ళు తీసుకెళ్లి స్వామికి అభిషేకాలు చేసేవాళ్ళు అప్పట్లో. ఈ డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. ఈ ప్లేస్ పాతాళ గంగ అంటే కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మనకి వెనక సైడ్ గోపురం కనపడుతుంది కొండ మీద. అది ఛత్రపతి శివాజీ స్మృతి కేంద్రం అన్నది. అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. దీని నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు టెంపుల్ ఉంటుంది. ఇప్పటికీ అమ్మవారి కన్నీటి దారి వస్తుంది. ఆ కన్నీటి దారినే తీర్థం కిందిస్తారు మనకి. చెక్ పోస్ట్ దాటేగా సాక్షిగా మధ్య పాలధార వచ్చి లాంగ్ జర్నీళ్ళు అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, భీముని కొలను ఉంటుంది, భైరవ సెలవు ఉంటుంది. ఇప్పుడు ఎంతో దూరం నుంచి శ్రీశైలం వచ్చారు కదా, పాతాళగంగా స్నానం చేసిన ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని విషయం తెలుసు కదా. చాలా మంది ములుగు వెళ్తూ కూడా నవ్వుతుంటారు. ఇదైతే ఎవరు కల్పితం కదా, గ్రంథాల్లో ఉంటుంది. శ్వేతాయుగంలో శ్రీరాముడి పాతాళగంగా స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాసనాల్లో ఉంది. యుగాలు తరాలు మారోద్యమం కానీ గంగమ్మకున్న పద్ధతులు అలాగే ఉన్నది. వీలైతే చల్లుకొని సార్ ఇక్కడ విషయాన్ని ఇవ్వండి. ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ಕೊರಳಲಿ ಬಸ್ಮರು ದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೆ. ಕೊರಳಲಿ ಬಸ್ಮರು ದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೆ. ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ. ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ. ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀನೇ. ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮಃ. ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ